హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ కథలు. ఈరోజు కథ శ్రీమతి వెళ్ళొస్తా. కథలోకి వెళ్ళబోయే ముందు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కావాల్సినందుకు కథ చూద్దామా. శ్రీమతి వెళ్ళొస్తా ఫిఫ్త్. రిషి కళ్ళకు కమ్మిన కోరికలనే పొర తొలగపోయేసరికి జరం కూడాను ఘోరం జరిగిపోయింది. తనలోని ఆవేశం చల్లబడి తను చేసిన తప్పేంటో అతనికి అర్థమయ్యేసరికి పరిస్థితి చేదాటిపోయింది. పవిత్ర భయంతో మౌనంతో రగిలిపోతూ ముందే సర్ది పెట్టుకున్న సూట్ కేసు తీసుకొని గదిలో నుంచి వడివడిగా బయటకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. కానీ ఆ కన్నీళ్లు వెనుక తీవ్రమైన ఆవేదన, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిషి కంగారుగా మెట్ల దిగి కిందకు వచ్చేసరికి పవిత్ర మెయిన్ డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. రిషి ప్రాణం విలువలాడింది. వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఆమెను అడ్డుకున్నాడు. పవిత్ర ఆగు, ఈ అర్ధరాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని ఆందోళనగా అడిగాడు రిషి. అతని వంక అగ్నిపర్వతంలో చూసింది పవిత్ర. నాకు రక్షణ ఎక్కడ ఉంటుందో, నా ప్రాణానికి మానానికి ఎక్కడ భద్రత దొరుకుతుందో అక్కడికి వెళ్తున్నాను, దయచేసి అడ్డు తప్పుకోండి అని కఠినంగా అన్నది. ఆ మాట వినగానే రిషి కోపం, బాధ రెండు ముంచుకొచ్చాయి. అంటే ఇప్పుడిక్కడ నీకు రక్షణ లేదా పవిత్ర? ఈ ఇంట్లో నా దగ్గర నీకు భద్రత కరువైందా అని సూటిగా అడిగాడు. పవిత్ర పెదవి విరిచి చురుగ్గా ఒక చూపు రిషిని చూసింది. ఆ చూపులో ఎంతో అసహ్యం దాగి ఉంది. ఎందుకు అలా చూస్తున్నావు? భర్తగా నీ మీద నాకు ఆ మాత్రం అధికారం లేదా? ఏదో ఆవేశంలో నా కోరికను అణుచుకోలేక కొంచెం కోపంగా మొరటగా ప్రవర్తించాను. నేను చేసిన తప్పే కావచ్చు, కానీ దానికే ఇంత రాద్ధాంతం చేసి ఇల్లు వదిలి వెళుతావా అన్నాడు రిషి తన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ. ఆ మాటలకు పవిత్ర రక్తం మరిగిపోయింది. భర్త అయినంత మాత్రాన, పెళ్ళని ఒక బంధం ముడిపడినంత మాత్రాన ఆడదాని మీద అలా పశువులా ప్రవర్తిస్తారా? నా ఇష్టాలతో పని లేకుండా నన్ను ఒక వస్తువులా వాడుకోవాలని అనుకోవటం భర్త లక్షణమా అని కోపంగా అరిచింది. రిషికి కూడా సహనం నశించింది. పవిత్ర మాటలు జాగ్రత్తగా మాట్లాడు. పశువేంటి పశువు? పెళ్లి జరిగి సంవత్సరం గడిచినా ఇంకా నన్ను నీకు దూరంగా పెడితే నేనేం చేయాలి? నేను మగాడిని కానా? నేను ఉప్పు కారం తింటున్న మనిషిని కానా? నాకు కోరికలనే ఉంటాయి కదా. ఒక భర్తగా నా భార్య ప్రేమ కోసం ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి చెప్పు అని అరిచాడు. కొంచెం ఆగి మళ్ళీ అన్నాడు, పోనీ నీ ప్రాబ్లం ఏమిటో, అసలు ఎందుకు నాకు ఇంత దూరంగా ఉంటున్నావో స్పష్టంగా చెప్పు. ఏదైనా చెప్తే కదా మన సమస్యకు ఒక పరిష్కారం దొరికేది. అలా ఏమీ చెప్పకుండా నన్ను ఒక పరాయి వాళ్ళ చూస్తూ ఇలా కాలం వెళ్లదీస్తుంటే నేను ఎలా భరించాలి పవిత్ర అని అన్నాడు. రిషి అడిగేదానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక రిషిదే తప్పన్నట్లు అతడి మీద అరుస్తూ మీరు చేసిన తప్పును కవర్ చేసుకోవటానికి ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారు. చాలా బాగుంది రిషి గారు, ఇన్ని చెప్పే మీకు ఆడపిల్లలకు ఇష్టం లేకుండా వారు ఇంటి మీద చేయి వేయటం తప్పని మీకు తెలియదా చెప్పండి అని నిలదీసింది. పెళ్ళైతే చాలు మా మీద సర్వ హక్కులు మీకే వచ్చేసినట్ల. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేము మీ పక్కన పడుకొని మీ కోరికలు తీర్చాలి, అంతే కదా రిషి గారు మీ ఉద్దేశం అని కోపంగా అన్నది పవిత్ర. ఆ మాటలకు రిషి బాధగా, పవిత్ర నువ్వేనా అలా మాట్లాడేది? నేను నీకంతా రాక్షసులా కనిపిస్తున్నాను. నిజంగా నువ్వు అన్నట్లు చేసేవాడిని అయితే మొదటి రాత్రి నువ్వు వద్దని చెప్పినప్పుడే బలవంతంగా నిన్ను అనుభవించేవాడిని కదా. నేను అలా చేశానా? నువ్వే నన్ను అర్థం చేసుకొని దగ్గరవుతావని ఇన్ని రోజులు ఓపిక పెట్టాను. ఈరోజు ఏమైందో తెలియదు, నా మీద నాకే కంట్రోల్ తప్పి అలా ప్రవర్తించాను. నేను చేసిన దానికి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఇక ఎప్పుడో ఇలా జరగదు, రా లోపలికి వెళ్దామంటూ బ్రతిమలాడుతూ పవిత్ర చేతిలో సూట్ కేసు తీసుకోబోయాడు. కానీ పవిత్ర అతని చేయి విసిరి కొట్టింది. సారీ చెప్తే మీరు చేసిన నిజమైన పని కరెక్ట్ అయిపోతుందా? ఈరోజు సారీ చెప్పారని నమ్మి నేను మీతో లోపలికి వస్తాను. మళ్ళీ రేపటి రోజున కూడా నా మీద మీ ప్రతాపం చూపించి మళ్ళీ సారీ చెప్పరని గ్యారంటీ ఏంటి? అందుకే మీ మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు, నా దారి నేను చూసుకుంటున్నానని తెగేసి చెప్పింది పవిత్ర. ఆ మాటలకు రిషి కూడా ఎక్కడలేని కోపం వచ్చింది. సరే, నా మీద నీకు అంత నమ్మకం లేనప్పుడు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, కనీసం అక్కడైనా నేను వదిలిపెడతానన్నాడు రిషి. రిషి కూడా వెళ్ళమనేసరికి పవిత్రకు మరింత బాధ వేసింది. మీ సహాయానికి 1,000,000 దండాలని చెప్పి సూట్ కేసు లాక్కొని విసురుగా రోడ్డు మీదకి నడిచింది. పవిత్ర అలా ముందుగా చేయటం రిషికి నచ్చక విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రోడ్డు మీద పవిత్ర
ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ నడుస్తూ వెళ్తుంది. ఆ రాత్రి సమయం చుట్టూ చిమ్మ చీకటి. సూట్ కేస్ పట్టుకొని నడుస్తుంది. కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు తెలియటం లేదు. పుట్టింటికి వెళ్దామని ఆలోచించింది. కానీ వెంటనే వాళ్ళ వదిన గుర్తుకొచ్చింది. మొగుడిని వదిలేసి పుట్టింట్లో ఏం చేద్దామని వచ్చావు అని రోజు సాధిస్తూ ఉంటుందని భయం వేసింది పవిత్రకి. ఇలా పెళ్ళైన ఏడాదికే భర్తను వదిలేశానని అమ్మకు తెలిస్తే పరువు పోతుందని ఎంతగానో బాధపడింది. పుట్టింటికి వెళ్ళలేక ఇంకెక్కడికి వెళ్ళాలో అర్థం కాక అలా నడుచుకుంటూ వెళ్తుంది. కానీ ఆ అర్ధరాత్రి వేళ రోడ్డు మీద ఒంటరిగా ఒక అమ్మాయి కనిపిస్తే ఈ సమాజంలో తిరిగే మగవెదవులు ఊరుకుంటారా? అందులోనూ నిండుగా చీర కట్టుకొని, బయట కప్పుకొని, చేతిలో సూట్ కేసు పట్టుకొని గమ్యం తెలియని బాటిసార్లా వెళ్తూ ఉంది పవిత్ర. అదే సమయానికి అటుగా బైకుల మీద 4 కుర్రాళ్ళు పీకల దాకా తాగుతూ వచ్చారు. వాళ్ళ కళ్ళు పవిత్ర మీద పడ్డాయి. ఒరేయ్, ఆపండ్రా బండి, ఎవరో మన కోసమే ఉన్నట్లుంది అంటూ బండ్లాపి పవిత్ర చుట్టూ చేరారు. ఏం బేబీ, ఎక్కడికి ప్రయాణం? మమ్మల్ని తోడుగా రమ్మంటావా అంటూ అసభ్యంగా కామెంట్లు చేశారు. వాళ్ళని చూడగానే పవిత్రకు భయం వేసి తన నడక వేగం మరింత పెంచింది. అయ్యో బేబీ, ఏమైంది? ఎందుకంత స్పీడ్గా నడుస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను అక్కడ వదిలిపెడతాం. మేము నీకు హెల్ప్ చేసినందుకు నువ్వు మా కోరిక ఒకటి తీర్చాలి అంటూ నవ్వుతూ పవిత్రకి అడ్డుగా నిలిచారు. పవిత్రకు భయంతో వాళ్ళంతా చెమటలు పట్టాయి. చూడండి, నేను అలాంటి దాన్ని కాను, అడ్డు తప్పుకోండి అని వాళ్ళని దాటుకొని వెళ్ళిపోతుంటే ఒకడు ఆమె చేయి గట్టిగా పట్టుకొని ఆపాడు. పవిత్ర తన చేయి విదిలించుకొని చేయి పట్టుకుని వాడి చెంప పగలగొట్టింది. ఎంత ధైర్యం ఉంటే నా చేయి పట్టుకుంటావరా అని కోపంగా అరిచింది. దెబ్బతిన్నవాడి చెంప మీద చేయి పెట్టుకొని కళ్ళారలు చేశాడు. నన్నే కొడతావా? ఇంతవరకు ఏ ఆడదే నా మీద చేయి వేయలేదు, అలాంటిది నువ్వు నన్ను కొడతావా అంటూ పవిత్ర జుట్టు పట్టుకొని ముందుకు లాక్కొని ఆమెని ముద్దు పెట్టుకోబోయాడు. పవిత్ర కాల్తో సెంటర్లో బలంగా తన్ని వాడ నుంచి తప్పించుకొని పారిపోయింది. కింద పడినవాడు నొప్పితో విలువలాడుతూ, ఒరేయ్, అది తప్పించుకోవడానికి వీల్లేదు, దాన్ని పట్టుకోండ్రా, ఈరోజు దానికి మన నలుగురు చేతిలో నరకం అంటే ఏంటో చూపించాలి అని అరిచాడు. మిగిలిన ముగ్గురు పవిత్ర వెనక పడ్డారు. పవిత్ర వాళ్ళు తన వెనక రావటం చూసి భయంతో పరుగులు తీసింది. కానీ పరిగెత్తలేకపోయింది. ఆమెకి వాళ్ళకి మధ్య దూరం తగ్గిపోయింది. పవిత్రకు పరిగెత్తి ఊపిరి కూడా ఆడటం లేదు. ఈ రాత్రి ఎలాగో ఇంట్లో ఉండి ఉదయం బయటికి వస్తే సరిపోయేది. ఇప్పుడు వచ్చి వీళ్ళ పాలిట పడ్డాను. ప్రాణాలైనా వదులుతాను కానీ వాళ్ళకి మాత్రం లొంగనని అనుకుంటూ పరిగెత్తలేక ఒకచోట చీర కాళ్ళల్లో తట్టుకొని కింద పడిపోయింది. వెనక వస్తున్న ఆ ముగ్గురు వేగంగా వచ్చి కింద పడి లేవటానికి ప్రయత్నిస్తున్న పవిత్రను పట్టుకున్నారు. నీకెంత ధైర్యం ఉంటే మా వాడిని కొడతావా అంటూ ఆమెను లాక్కొచ్చి దెబ్బ తిన్నవాడి ముందు పడేశారు. ఇదిగోరా, మనల్ని దాటి అది ఎక్కడ పోతుంది అని పైచేచకంగా నవ్వారు. వాడు చిన్నగా లేచి, ఏమే, నన్నే కొట్టి పారిపోదామనుకున్నావా అంటూ పవిత్ర బుగ్గలు గట్టిగా నొక్కిపట్టి, ఇప్పుడు చూడు నీ గతి ఏమవుతుందో. రేయ్, ఇది ఈ నడి రోడ్డు మీదే దీనికి బట్టలు లేకుండా చేయాలి అని క్రూరంగా అన్నాడు. ఆ మాటలు వినగానే పవిత్ర భయపడుతూ, మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి, కొట్టినందుకు మీకు క్షమాపణ చెప్తానని దీనంగా వేడుకుంది. కానీ పవిత్ర ఏడుపు చూసి రాక్షసుల్లా నవ్వుతూ, అది నన్ను కొట్టక ముందు ఉండాలి, ఇప్పుడు ఏడ్చి నీ కన్నీటితో నా కాళ్ళు కడిగినా నిన్ను వదిలేది లేదు అంటూ ఆమె చీర పట్టుకొని బలంగా లాగి అవతలగా విసిరేశారు. పవిత్ర తన 2 చేతులు తన గుండెలకు అడ్డు పెట్టుకొని దూరంగా విసిరేసిన చీర కోసం వెళ్తుంటే వాడి దగ్గర ఉన్న బ్లేడ్తో ఆమె జాకెట్ మీద గీశాడు. పవిత్రకు అసలు ఏం జరిగిందో తెలిసేసరికి జాకెట్ లూజ్ అయిపోయింది. తన పరువు కాపాడుకోవటానికి జాకెట్ని గట్టిగా పట్టుకొని వెంటనే అక్కడ మోకాళ్ళ మీద తల పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆ నలుగురు ఆమె చుట్టూ తిరుగుతూ పవిత్ర ఏడుస్తుంటే నవ్వుతూ, నువ్వు అలా కూర్చుంటే ఎలా బేబీ, నీ అందాలు మాకు ఎలా కనిపిస్తాయి అంటూ పవిత్రను పట్టుకొని లేపబోయారు. సరిగ్గా అదే సమయానికి వాళ్ళకి ఎదురుగా ఒక బైక్ వచ్చి ఆగింది. ఆ బైక్ లైట్ వెళ్తారు వాళ్ళ కళ్ళల్లో పడుతుంటే చేతులు అడ్డు పెట్టుకొని చూశారు. బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.